డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ తరచూ ఎక్కడో ఒక చోట డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నా, కట్టడి చేస్తున్నప్పటికీ హైదరాబాద్ లో డ్రగ్స్ దందాకు శుభం కార్డ్ పడడం లేదు. లేటెస్ట్ గా ఇవాళ పంజగుట్టలో డ్రగ్స్ పట్టుపడింది. పంజగుట్టలోని ఓ కాలేజీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. 5 విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుపడ్డారు. పంజగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర 5 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి దగ్గర నుంచి 10 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. 5 విద్యార్థులు ఒకే కాలేజీకి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ తరచూ ఎక్కడో ఒక చోట డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నా, కట్టడి చేస్తున్నప్పటికీ హైదరాబాద్ లో డ్రగ్స్ దందాకు శుభం కార్డ్ పడడం లేదు. లేటెస్ట్ గా ఇవాళ పంజగుట్టలో డ్రగ్స్ పట్టుపడింది. పంజగుట్టలోని ఓ కాలేజీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. 5 విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుపట్టారు. పంజగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర 5 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి దగ్గర నుంచి 10 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5 విద్యార్థులకు ఒకే కాలేజీకి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ తరచుగా ఎక్కడో ఒక చోట డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. సో రీసెంట్లీ ఈ రోజు పంజగుట్టలోని ఓ కాలేజ్ లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. 5 స్టూడెంట్స్ ని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ AY స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, హైదరాబాద్ పంజగుట్ట సర్కిల్లో 5 విద్యార్థుల్ని హైదరాబాద్ ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. వాళ్ళు MDMA మత్తు పదార్థాలను, నిషేధిత డ్రగ్స్ ని వాళ్ళు వాడుతున్నట్టుగా కూడా గుర్తించినటువంటి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారు ఒకే కాలేజ్ సంబంధించిన విద్యార్థులుగా భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే డ్రగ్స్ సంబంధించినటువంటి కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ టీం ని ఏర్పాటు చేసి డ్రగ్స్ నియంత్రణ చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా అనేక చోట్ల యువత ఈ డ్రగ్స్ బారిన పడుతున్నట్టుగా కూడా గుర్తించి కాలేజీల్లో, పబ్బుల్లో, హోటల్లో అనేక చోట్ల కూడా నిత్యం నిఘా పెట్టి ఇలాంటి వారిని డ్రగ్ పెట్టాల్సిన అనుభవం తీసుకున్నప్పటికీ కూడా యువత డ్రగ్గు బారిన పడుతున్నారు. దీంతో ఈ రోజు వారి మీద ప్రత్యేక నిఘా పెట్టినటువంటి ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా నాగార్జున సర్కిల్ వద్ద ఈ 5 విద్యార్థుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైట్, థాంక్యూ స్వామి.